హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మనలో చాలామంది, ఎస్పెషలీ తెలుగు మీడియం స్టూడెంట్స్, ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ మాట్లాడలేము. నేను కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాను, కానీ ధీరగా కొన్ని సింపుల్ మెథడ్స్ ఫాలో అవుతూ ఇంప్రూవ్ అయ్యాను. ఈ వీడియోలో నా ఫస్ట్ వీడియో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమరీలో చెప్పినట్టు ఇంగ్లీష్ లెర్నింగ్ని ఎలా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. నంబర్ 1, లిజనింగ్. ఇన్పుట్ ఈజ్ ఎవ్రీథింగ్. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎక్కువగా వినకుండా మాట్లాడలేరు. అందుకే లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా స్టార్ట్ చేయండి. డైలీ 15-20 మినిట్స్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్స్ వినండి. ఇంగ్లీష్ సాంగ్స్ వినండి లిరిక్స్తో. యూట్యూబ్ వీడియోస్ లేదా నెట్ఫ్లిక్స్ సిరీస్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడండి. ఎగ్జాంపుల్, మొదట మీరు సబ్టైటిల్స్ చదువుతూ చూడండి, తర్వాత సబ్టైటిల్స్ లేకుండా చూడ్డానికి ట్రై చేయండి. ఇది మీ బ్రెయిన్కి ఇంగ్లీష్ ఫ్లో అలవాటు చేస్తుంది. ప్రొనౌన్సియేషన్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2, రీడింగ్. వొకాబ్యులరీ బిల్డర్. లిజనింగ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్ రీడింగ్. స్మాల్ బుక్స్తో స్టార్ట్ చేయండి, లైక్ పంచతంత్ర స్టోరీస్. ఎందుకంటే ఈజీ వర్డ్స్ ప్లస్ సింపుల్ సెంటెన్సెస్ ఉంటాయి. తర్వాత ధీరేగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్కి షిఫ్ట్ అవ్వండి. నేను పర్సనల్గా రికమెండ్ చేసే బుక్స్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ద సీక్రెట్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అటామిక్ హ్యాబిట్స్, థింక్ అండ్ గ్రో రిచ్, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ట్రిక్: డైలీ 20 మినిట్స్ చదవండి. అర్థం కాని వర్డ్స్ నోట్ చేసుకోండి. వాటిని సెంటెన్సెస్లో యూజ్ చేయండి. నంబర్ 3, రైటింగ్. థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇది చాలా పవర్ఫుల్ స్టెప్. డైలీ ఇంగ్లీష్లో జర్నల్ లేదా డైరీ రాయండి. ఎగ్జాంపుల్ టాపిక్స్: వేర్ డు ఐ సీ మై సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, మై గోల్స్ అండ్ డ్రీమ్స్, టుడే ఐ లెర్న్డ్. ఇంపార్టెంట్ టిప్: సింపుల్ సెంటెన్సెస్తో స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ గ్రామర్ అవసరం లేదు. గూగుల్ గ్రామర్ చెక్ టూల్స్ యూజ్ చేయండి. ధీరేగా మీరు ఇంగ్లీష్లో థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నంబర్ 4, స్పీకింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. లిజనింగ్ ప్లస్ రీడింగ్ చేసినా స్పీకింగ్ ప్రాక్టీస్ లేకపోతే యూజ్ లేదు. అందుకే ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడండి. ఫ్యామిలీ మెంబర్స్తో ట్రై చేయండి. ఎవరూ లేకపోతే యాప్స్ యూజ్ చేయండి. హెలో టాక్, జాష్ టాక్స్. గోల్డెన్ రూల్: మిస్టేక్స్ చేయండి, నో ప్రాబ్లం. మాట్లాడటం ముఖ్యం. మొదట బ్రోకెన్ ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 5, కోర్సెస్. స్ట్రక్చర్డ్ లెర్నింగ్. సెల్ఫ్ ప్రాక్టీస్తో పాటు గైడెన్స్ కూడా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేయండి. నేను పర్సనల్గా రామకృష్ణ మఠ్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. అక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నంబర్ 6, కన్సిస్టెన్సీ. గేమ్ చేంజర్. మీరు ఒకరోజు ప్రాక్టీస్ చేసి 5 రోజులు స్కిప్ చేస్తే యూజ్ లేదు. ఎక్స్. డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి. టిక్. స్టార్టింగ్ ప్లాన్: లిజనింగ్ 15 మినిట్స్, రీడింగ్ 15 మినిట్స్, రైటింగ్ 10 మినిట్స్, స్పీకింగ్ 10 మినిట్స్, మొత్తం 50 మినిట్స్ పర్ డే. ధీరేగా ఇంక్రీజ్ చేయండి. నంబర్ 7, గ్రామర్ బేసిక్స్. సపోర్ట్ సిస్టమ్. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కోసం బేసిక్ గ్రామర్ కూడా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, మోడల్ ఆక్సిలరీస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కానీ గ్రామర్ అలోన్ నేర్చుకుంటే ఫ్లూయెన్సీ రాదు. ప్రాక్టీస్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఫైనల్ మోటివేషన్: ఇంగ్లీష్ ఒక స్కిల్ మాత్రమే, అది ప్రాక్టీస్తో నేర్చుకోవచ్చు. మీరు డైలీ స్మాల్ స్టెప్స్ తీసుకుంటే 3 to 6 మంత్స్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. 100%. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంగ్లీష్ లెర్నింగ్ టిప్స్ అండ్ బుక్ సమరీస్ మీకోసం తీసుకొస్తాను.